హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన కిచెన్లో టేస్టీ రెసిపీ ఏంటంటే, ఈరోజు అయితే మా అమ్మ అయితే పచ్చి రొయ్యలు ఉల్లికాడల కూర అయితే చేసిందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు కూడా మిక్సీ చేయకుండా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. చాలా బాగుంటుందండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పచ్చి రొయ్యలు ఉల్లికాడల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా అయితే స్టవ్ గించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోనే కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయినాక ఇందులోనే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని దీన్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను అయితే వేసుకోవాలండి. ఉల్లికాడలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే ఒక 2 టమాటాలని తురుముకొని ఇలా వేసుకోవాలి. ఇదైతే పేస్ట్ చేయకూడదండి, అలాగే కట్ చేసుకోకూడదు. తురుముకొని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తురిమిన టమాటాని వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు అయితే బాగా మగ్గాయి కదండి, అలాగే ఉల్లికాడలు కూడా చాలా బాగా మగ్గాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసుకొని ఉప్పు కారం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని అయితే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉప్పు కారం బాగా మగ్గింది కదండి, ఇందులోనే మనం రొయ్యలను అయితే వేసుకోవాలి. రొయ్యలను అయితే నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం వేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. రొయ్యల్ని చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలా కలుపుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత చూడండి, రొయ్యలకైతే ఈ మసాలా అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత అయితే చూడండి, కర్రీ అయితే ఇలా అయితే రెడీ అయిందండి. చూసారు కదా, గ్రేవీ కూడా చాలా చక్కగా రెడీ అయింది. గ్రేవీ అయితే చిక్కపడింది. ఇంకా ఇందులో అయితే ఎటువంటి మసాలాలు వేసుకొని అవసరం లేదండి. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు. ఉల్లికాడలు వేసుకున్నాం కదా, ఆ స్పైసీనెస్ అనేది మనకు సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చూస్తేనే ఎంత టేస్టీగా ఉంటుందో తెలిసిపోతుంది మీకైతే. ఇప్పుడైతే చివరిగా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యలు ఉల్లికాడల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.